ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 1000 మందికి ప్రమాదం, రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. బీఆర్ఎస్ ఇక ప్రభుత్వం హయాంలో తెలంగాణ అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1000 మంది నేతలతో ఫోన్ ట్యాప్ చేసినట్లు విచారణ గుర్తించారు. తెలంగాణలో 650 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాప్ చేసినట్టు కనుగొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన నేతలపై ప్రధానంగా ఫోకస్ చేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నేతలపైన కూడా ఫోకస్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అక్రమంగా పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్లను కూడా సైతం ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలోకి వచ్చింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారో అందుకు సంబంధించిన ప్రతి అంశం నాటి ఏపీ సీఎం ఆమె సహోదరుడు వైఎస్ జగన్కు చేరవేసినట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ అధికారుల ముందు హాజరయ్యారన్నమాట. ఈ ట్యాపింగ్ వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో సిట్ అధికారులు ఆయన వివరించారనమాట. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని విపక్ష నేతలతో పాటు స్వపక్షంలోని వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలు, అలాగే పక్క రాష్ట్రంలో పలువురి నేతల దృష్టి సాధించిందనమాట. అందులో భాగంగా వారి ఫోన్లు ట్యాప్ చేసింది. అయితే 2018 ఏడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఓటర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనూహ్యంగా తెరమీదికి వచ్చింది. దీంతో ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్కి అయితే అప్పగించింది. మరోవైపు ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించినట్లు మాజీ ఐపీఎస్ అధికార ప్రభాకర్ రావు యుఎస్కి వెళ్ళిపోయారు. దీంతో ఆ అంశం మిగిలిపోయిన అధికారులు ప్రమేయాన్ని సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేసిన విచారించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము ఈ విధంగా వివరించామని సిట్ అధికారులు ఎదుట వారు స్పష్టం చేశారనమాట. దీంతో యుఎస్లోని ప్రభాకర్ రావును భారత్కు రప్పించి ప్రయత్నం చేశారు. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలతో ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చి సిట్ అధికారుల ముందు విచారణ అయ్యారనమాట. ఈ సిట్ అధికారుల విచారణతో తొలుత ఆయన ప్రశ్నలు దాటవేసినట్లు సమాచారం. అనంతరం వరుసగా జరిగిన విచారణలో ఆయన నుంచి సిట్ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తుంది.